హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐతా అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవై గారు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్కి ఓత్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి GS2 ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది ఎందుకు న్యూస్లో ఉంది, అలాగే దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అండ్ కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, అలాగే NJAC అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. మరి ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవై గారు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్కి ఓత్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే అలోక్ ఆరాధే గారు అలాగే విపుల్ గారిని ఇద్దరిని సుప్రీంకోర్టు జడ్జెస్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్న ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే, మనకి జనరల్గా సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే 1+33 ఉంటుంది. 1+33 అంటే నథింగ్ బట్ ఈ యొక్క 1 అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. అలాగే ఈ యొక్క 33 అనేది రిమైనింగ్ జడ్జెస్ ఎవరైతే సుప్రీంకోర్టులో ఉంటారో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనమాట. టోటల్ కలిపి 34 అనేది సుప్రీంకోర్టు యొక్క కంప్లీట్ స్ట్రెంత్. సో ఈ యొక్క 2 మెంబర్స్ని ఇప్పుడు యాడ్ చేయడంతో ఏమైంది అంటే సుప్రీంకోర్టు యొక్క కంప్లీట్ స్ట్రెంత్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ వై ఇది ఇంకొంచెం ఇంపార్టెంట్ అని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. మరి నెక్స్ట్ కమింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. మరి యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అసలు అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అని కనుక మనం చూస్తే, ఎవరు అపాయింట్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జిని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే అసలు ఎలా అపాయింట్ చేస్తారు అంటే కొలీజియం సిస్టమ్ అని ఉంటుంది. ఈ యొక్క కొలీజియం సిస్టమ్ అనేది నేమ్స్ రికమెండ్ చేస్తుంది అనమాట. రైట్, ఈ యొక్క కొలీజియం సిస్టమ్ నేమ్స్ రికమెండ్ చేసిన తర్వాత ఎవరి చేత అపాయింట్ చేయబడతారు అంటే ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. మరి ఓత్ అనేది ఎవరు తీసుకుంటారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్. మరి ఎక్కడ మెన్షన్ చేశారు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జెస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అనేది అంటే ఆర్టికల్ 124(2)లో మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది అనమాట. మరి ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క ప్రాసెస్ అంటే సెకండ్ జడ్జెస్ కేసు ఏదైతే 1993లో జరుగుతుందో అప్పటి నుంచి కూడా మనం ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నాము అంటే సీనియర్ మోస్ట్ జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సీనియర్ మోస్ట్ అనే దాంట్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సీనియర్ మోస్ట్ అంటే ఏజ్ పరంగా మాత్రం కాదు, ఇది సర్వీస్ పరంగా అనమాట. ఏదైతే సర్వీస్ వాళ్ళు ఉంటారో సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, వాళ్ళ యొక్క సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఉంది అనే దాన్ని సీనియారిటీని బేస్ చేసుకొని వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఈ యొక్క సీనియారిటీ అంటే ఏజ్ అని మాత్రం కాదు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది కొలీజియం సిస్టమ్. ఇందాక మనం చూసాం కదా కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి. కొలీజియం సిస్టమ్ అనేది నేమ్స్ అనేది మెన్షన్ చేస్తారు అని చెప్పామన్నమాట. ఓకే, ఏవైతే ఎవరినైతే అపాయింట్ చేయాలనుకుంటున్నామో సుప్రీంకోర్టు జడ్జెస్గా వాళ్ళ నేమ్స్ అనేది ఈ యొక్క కొలీజియం అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టులో అపాయింట్మెంట్స్ జరగాలి అంటే ఈ యొక్క కొలీజియంలో ఎంతమంది ఉంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, అలాగే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. మరి హైకోర్టులో అపాయింట్మెంట్స్ జరగాలి అంటే ఈ కొలీజియంలో ఎంతమంది ఉంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు, అలాగే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. అంటే ఇక్కడ 1+2 ఉంటారు, సుప్రీంకోర్టులో అయితే 1+4 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, మరి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి కావచ్చు, ఈ యొక్క అపాయింట్మెంట్స్ గురించి కావచ్చు, మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసింది అంటే పార్ట్ 5 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి మెన్షన్ చేసి ఉంటుంది. మరి హైకోర్టు గురించి ఎక్కడ మెన్షన్ చేసింది అంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి, 124 ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. ఈ ఫస్ట్ 2 డిజిట్స్ కనుక మీరు రివర్స్ చేస్తే 2-1 అవుతుంది కదా. సో 214లో ఏముంటుంది అంటే హైకోర్టు గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, మరి టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతారో అదే పోస్ట్లో అని కనుక మనం చూస్తే మన కాన్స్టిట్యూషన్లో అయితే ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, వీళ్ళు ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవ్వాలి అనేది. బట్ ఎప్పటి వరకు కంటిన్యూ అవ్వచ్చు అంటే 65 ఇయర్స్ వచ్చే వరకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, సుప్రీంకోర్టు జడ్జెస్ మాత్రమే 65 ఇయర్స్ వచ్చే వరకు కంటిన్యూ అవ్వచ్చు. when it comes to హైకోర్టు ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతారు వీళ్ళు అంటే ఓన్లీ 62 ఇయర్స్ వరకు మాత్రమే వీళ్ళు కంటిన్యూ అవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రిమూవల్ ప్రాసెస్. ఒకవేళ ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయాలి అంటే ఏ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి అంటే ఒక ఆర్డర్ అనేది ఫస్ట్ పాస్ చేయాలి. ఎక్కడ పాస్ చేయాలి? 2 హౌసెస్, మనకి ఏదైతే లోక్సభ అండ్ రాజ్యసభ ఉన్నాయో ఈ యొక్క 2 హౌసెస్లో మనం ఈ యొక్క ఆర్డర్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి? విత్ స్పెషల్ మెజారిటీతో ఈ యొక్క ఆర్డర్ అనేది పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తే అప్పుడు వీళ్ళని రిమూవ్ చేయొచ్చు అనేది మనకున్నటువంటి ప్రాసెస్ అనమాట. మరి వీళ్ళని రిమూవ్ చేయాలంటే ఏ గ్రౌండ్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళని రిమూవ్ చేయొచ్చు అని మనం కనుక చూస్తే, ఒకటి వచ్చేసి ప్రూవెన్ మిస్బిహేవియర్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్కెపాసిటీ. ఈ 2 గ్రౌండ్స్లో మనం జడ్జెస్ని రిమూవ్ చేయడానికి
ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ కమింగ్ టు ది ఎన్జేఏసీ. అసలు ఎన్జేఏసీ అంటే ఏంటి? మనం ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఫాలో అవుతాం. ఈ యొక్క కొలీజియం సిస్టమ్ వచ్చిన తర్వాత ఎన్జేఏసీ అనేది మనం కొన్ని ఇయర్స్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్జేఏసీ అంటే ఏంటి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అనమాట. పేరులోనే ఉంది కదా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అనమాట. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ఎన్జేఏసీ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీనిలో ఏం జరుగుతుంది అంటే హైకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జెస్ని అపాయింట్ చేయడానికి ఈ యొక్క ఎన్జేఏసీ వర్క్ చేసేదన్నమాట. బట్ ఎప్పుడైతే 4th జడ్జెస్ కేసు అనేది జరుగుతుందో, ఈ యొక్క 4th జడ్జెస్ కేసు జరిగినప్పుడు ఎన్జేఏసీని మనం అన్కాన్స్టిట్యూషనల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది? బికాస్ ఇది ఆర్టికల్ 50 ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్లో దాన్ని వైలేట్ చేస్తుంది. ఏంటి ఆర్టికల్ 50? ఆర్టికల్ 50 ఎక్కడ ఉంటుంది అంటే పార్ట్ 4లోని డిపిఎస్పీస్లో మనకి, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఆర్టికల్ 50 ఉంటుంది. ఆర్టికల్ 50 అంటే నథింగ్ బట్ సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, రైట్? ఓకే, ఎగ్జిక్యూటివ్లో జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ కాకూడదు, జ్యుడిషియరీలో ఎగ్జిక్యూటివ్ అనేది ఇన్వాల్వ్ కాకూడదు అనమాట. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క ఎన్జేఏసీలో అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేది రెండు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో రెండు ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి ఇది ఆర్టికల్ 15 వైలేట్ చేస్తుంది అని భావించి ఈ యొక్క ఎన్జేఏసీని స్ట్రక్ డౌన్ చేసి ముందు ఫాలో అయినటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎన్జేఏసీ. మరి నెక్స్ట్ కమింగ్ టు ది కొలీజియం. అసలు కొలీజియం అనేది ఎప్పుడు వచ్చింది అంటే సెకండ్ జడ్జెస్ కేసు 1993లో సెకండ్ జడ్జెస్ కేసు అనేది జరుగుతుంది. ఈ యొక్క 1993లో కొలీజియం అనేది మనకి రావడం జరుగుతుంది. కొలీజియం అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ అనమాట. ఎలా అపాయింట్ చేస్తారు జడ్జెస్ని అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ అనమాట. సీనియర్ మోస్ట్ అంటే ఇది ఏజ్ పరంగా కాదు, ఇది సర్వీస్ సీనియారిటీ పరంగా, రైట్? ఈ యొక్క సర్వీస్ సీనియారిటీ పరంగా ఎవరైతే సీనియర్ ఉంటారో, ఎక్కువ వరకు సర్వీస్ అనేది చేసి ఉంటారో ఇయర్స్, వాళ్ళని మనం సీనియర్ మోస్ట్ జడ్జ్ అని అంటాము. వాళ్ళని సీజీఐగా అపాయింట్ చేయడం జరుగుతుంది. జడ్జెస్ని కూడా అలానే మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఇది మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుందా అంటే ఇది మన కాన్స్టిట్యూషన్లో అయితే మెన్షన్ చేసి లేదు. బట్ మనం దీన్ని ట్రెడిషన్, జస్ట్ ఒక ట్రెడిషన్గా ఫాలో అవుతున్నాం అంతే, కానీ ఇది మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, రైట్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. సిజిఐ గురించి చూసాము, సిజిఐ యొక్క జడ్జెస్ గురించి చూసాము, అండ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేది చూసాం. అలాంగ్ విత్ దిస్ ఎన్జేఏసీ అంటే ఏంటి, ఎప్పుడు ఫామ్ అయింది, అండ్ కొలీజియం, ఎన్జేఏసీకి కొలీజియంకి ఉన్నటువంటి క్లాష్ ఏంటి అనేది కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం అనమాట. సో సీ యూ ఆల్ టుమారో. ఇంకొక కరెంట్ అఫైర్తో రేపు వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఈజ్ సుష్మా సైనింగ్ ఆఫ్.